టీడీపీ ప్రభుత్వ హయాంలో కులమతాలు చూడకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించామని మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురం రూరల్ మండలం చీయేడు గ్రామంలో మాజీ మంత్రి సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరారు. వైసీపీ నాయకుడు చిన్నగుర్ల సాయినాథ్ రెడ్డితో పాటు మరో 40 కుటుంబాలు పరిటాల సునీత సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీతకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. చియ్యేడు గ్రామంలో టీడీపీ నేతలు మాజీ మంత్రికి నీరాజనం పట్టారు. పరిటాల కుటుంబాన్ని నమ్మి టీడీపీలోకి చేరుతున్న వారికి అన్యాయం జరగకుండా చూస్తారని పరిటాల సునీత హామీ ఇచ్చారు. వైసీపీలో రాప్తాడు నియోజకవర్గం మరో 10 ఏళ్లు వెనకబడి పోయిందన్నారు. తమ జేబులోని డబ్బులు ఖర్చు పెట్టి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని గెలిపించుకుంటే ఒక్కరిని కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చియ్యేడు చుట్టుపక్కల గ్రామాల తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. జగన్ పాలన నచ్చక టీడీపీలోకి చేరుతున్నారని టీడీపీలోకి చేరిన చిన్నగుర్ల సాయినాథ్ రెడ్డి తెలిపారు. సునీత ఇంటి వద్దకు వెళ్లి టీడీపీలోకి చేరుతానని స్వయంగా వెళ్లి అడిగానన్నారు. సుందమ్మక్క గారు మా గ్రామానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషమైంది. ఈ రోజు నేను పార్టీలోకి చేరడానికి ముఖ్య కారణం జగనన్న పాలన నాకు నచ్చక, జగనన్నతో పాటు ఎంతమంది ఉన్నారో వైఎస్ఆర్ కార్యకర్తలు అందరినీ నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చాలా బాధతోనే నేను అక్క అయితే పిలిచలేదు నన్ను. ఏ రోజు నేనే స్వయంగా అక్క ఇంటి దగ్గరికి పోయి నేను కండవా వేసుకుంటానక్క, నాకు ఈ పార్టీలో నాకు ఈ ఇబ్బందిగా ఉంది, నాకు అవసరం లేదు, నాకు నచ్చలేదని చెప్పిన ఆమెకి, అన్న మీరు వస్తే మేము స్వాగతిస్తాము, మీకు ఏమి కావాలో మేము చేస్తాం మీ ప్రజలకి మీ గ్రామానికంటే అక్కతో ఒక భరోసా తీసుకొని నేను ఈ రోజు చీయేడు గ్రామానికి అక్కని పిలిచి కండవా వేసుకోవడం జరిగింది. ఈ రోజు అక్కింటి కాడికే కండవా వేసుకోవచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే అన్యాయం జరిగినది ఎత్తి చూపించాలా ప్రజలకి అని ఈ రోజు మా ఊరు నడిబొడ్డున అక్కని పిలిచి కండవా వేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాకు నచ్చలేదని ఈ రోజు చేరడం జరిగింది. చీయేడు గ్రామంలో భారీ ఎత్తున ఎప్పుడో జరిగినంత జనాభా అందరూ కూడా బయటకు వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. దాంట్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి సాయినాథ్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యం ఈరోజు తెలుగుదేశంలోకి చేరుతున్న దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఏ ప్రభుత్వం ఉంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే విషయం కూడా అన్నగారు కూడా తెలుసుకొని పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలో కూడా ఎన్నో పనులు కూడా చేశారు. అవన్నీ కూడా చూసి ఇంకా బాగా అందరం కూడా చేయి కలిపితే అందరూ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా పని చేయొచ్చన్న ఆలోచనతో ఈరోజు సాయినాథ్ రెడ్డి అన్నగారు పార్టీలకు కూడా జాయిన్ అవుతున్నారు. మేము చేసిన డెవలప్ అంటే చీయేడుకి కనీసం ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడేది కాదు. ఈ చుట్టుపక్కల దాదాపు 17 గ్రామాలకి మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు పనులు కూడా అదే విధంగా చేశాం. దాదాపు 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి దాదాపు 17 గ్రామాలు, అదే విధంగా చీయేడు గ్రామంలో కూడా నీళ్లు అందించిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీకే కూడా చెందుతుంది. ఆ విధంగా ఏది కావాలన్నా ప్రతి కుల మతం అనేది లేకోకుండా పార్టీలకు అతీతంగా మేమన్నీ కూడా పనులు చేసి పెట్టాం. అందుకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సునీతమ్మ నాయకత్వం బాగుంటుందని ఆలోచించి ఈ రోజు సాయినాథ్ రెడ్డి అన్న గారు మా పార్టీలకు కూడా చేరుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఆ పార్టీని వదిలి ఈ పార్టీలే మా పార్టీలోకి వస్తున్నారు కాబట్టి అన్నగారికి కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా చూసుకునే బాధ్యత అది నా మీదే ఉంటుందని ప్రత్యేకంగా అన్నగారికి కూడా చెప్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఈ పార్టీలోకి వస్తున్నారంటే ఆ పార్టీలో ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు కనీసం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని గెలిపించుకుంటే ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయని ఆలోచన చేసి వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి వాళ్ళని గెలిపించుకుంటే కనీసం వాళ్ళని ఈరోజు పట్టించుకునే పాపాన్ని కూడా పోలేదు. అవన్నీ కూడా ఆలోచన చేసి ఈరోజు పెద్ద మనసు చేసుకొని ఈరోజు వచ్చిన దానికి ప్రత్యేకంగా అన్నగారికి కూడా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను.